అందరికీ వెల్కమ్ టు క్రికెట్ ఫ్యాన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. ఈ మ్యాచ్ మీద సిఎస్కే 5th ప్లేస్కి వెళ్ళిద్దో లేదో తెలిసిద్ది. కానీ ఇది ఒక్కటే కాదు మ్యాచ్, ఇంకా గుజరాత్ టైటన్స్తో కూడా మ్యాచ్ ఉంది. మనం పిచ్ని బట్టి చూసుకుంటే ఇట్స్ గ్రేట్ ఫర్ రెడ్ సాయిల్, గ్రేట్ ఫర్ స్పిన్నర్స్, గ్రేట్ ఫర్ స్పిన్నర్స్. ఇప్పుడు మన ఒకవేళ టాస్క్ గెలిస్తే మనకి బౌలింగ్ తీసుకోవడమే బెటర్ గైస్. కానీ మనం చెప్పాలంటే నిన్న ఆర్సీబీ గెలిచింది కాబట్టి మనం ఇంటికి వెళ్ళలేదు. ఆర్సీబీ ఓడిపోయి ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆర్సీబీ గెలిచింది కాబట్టి మనం ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళలేదు. ఇప్పుడు గాయస్, ఇప్పుడు సిఎస్కే గురించి మాట్లాడాలంటే మనకి మంచి ప్లేయర్స్ ఆడేవాళ్ళు రుతురాజ్ గైక్వాడ్, శాంసంగ్, ఉర్విల్ పటేల్. రుతురాజ్ గైక్వాడ్, శాంసంగ్, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, బ్రెవిస్, 5 బాగా ఆడతారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా ఉండిద్దో చూడాలి. శివం దుబే కూడా, ఎస్ ఖాన్, వాళ్ళందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవాళ ఎలా ఉండిద్దో చూడాలి. ఇప్పుడు మనం చెప్పాలంటే సంజు శాంసన్ ఉన్నాడు, 200 సెంచరీలు చేశాడు. కానీ ఎస్ఆర్హెచ్లో సంజు శాంసన్, సిఎస్కేలో సంజు శాంసన్ బాగా కొట్టాడు. ముగ్గురు మెయిన్ వాళ్ళు ఉన్నారు ఎవరైతే బాగా కొడతారు అనేది. ఉర్విల్ పటేల్, సంజు శాంసన్, కే శర్మ, వాళ్ళే కొంచెం బాగా కొడతారు. శివం దుబే కూడా ఇంతకుముందు కొట్టేవాడు. శివం దుబే, బ్రెవిస్ ఇంతకుముందు కొట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు కొట్టలేకపోతున్నారు. కానీ శివం దుబే ఫామ్లోకి వచ్చినట్టు అనిపించింది నాకు. లాస్ట్ ఓవర్లో 23 రన్స్ చేశాడు. 6-4, 4-6 బాగుంది పర్ఫార్మెన్స్ అప్పుడు మాత్రం. ఇప్పుడు మాట్లాడుకోవాలంటే మనకి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్లో అభిషేక్ శర్మ 6 కొట్టేవాడు. ఎస్ఆర్హెచ్ మోస్ట్ టఫ్ బ్యాటర్స్ని ఎవరంటే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇంకా హెన్రీ క్లాసన్. వీళ్ళు ముగ్గురు ఉంటే డిస్ట్రాయ్ చేసేస్తారు సిఎస్కేని. అందుకనే చెప్పాలంటే మనం మ్యాచ్ విన్ అవ్వడం కష్టమే, కొంచెం కష్టపడాలి మ్యాచ్లో. ఇప్పుడు మనం వాళ్ళని అవుట్ చేయాలంటే ఖచ్చితంగా స్పిన్నర్స్ బాగా కావాలి మనకి. స్పిన్నర్స్ నూర్ అహ్మద్ ఉన్నాడు, నూర్ అహ్మద్, ఖలీల్ లేదు కదా, ఇంజూర్డ్. నూర్ అహ్మద్ ఉన్నాడు, ఇంకా ఫారెస్టర్ ఉన్నాడు, బ్రయన్ ఫారెస్టర్. ఇప్పుడు ఎవరైతే ఇంజూర్డ్ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళందరూ ఇవాళ రిప్లేస్మెంట్ కోసం ఇవాళ వస్తారు. చూడాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండిద్దో. వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టే మనం మ్యాచ్ విన్ అవుతామో లేదా అనేది. బౌలింగ్ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఆల్రౌండర్ అనుకుంటాను. బౌలింగ్ చేస్తారు, బ్యాటింగ్ చేస్తారంట బాగా. బ్రయన్ ఫారెస్టర్, ఇంకా 3 ఉన్నారు. నేను వాళ్ళు చెప్పాలంటే వాళ్ళు ధోని ఆడతాడేమో అనుకుంటున్నా అంటే చెన్నై సూపర్ కింగ్స్ కదా మ్యాచ్, వాళ్ళు ధోని ఆడతాడేమో అనుకుంటున్నాను. ఆడచ్చు మ్యాచ్ 90%. ఇప్పుడు మనం టేబుల్లో 6th ప్లేస్లో ఉన్నాం. మనం ఒక మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ గెలిస్తే 5th ప్లేస్, జీటీతో మ్యాచ్ గెలిస్తే 4th ప్లేస్. ఇప్పుడు ప్లే ఆఫ్స్ కన్నా వెళ్ళాలి. ఫైనల్కి వెళ్ళమైనా ప్లే ఆఫ్స్కి వెళ్తే చాలు. ఫైనల్ కూడా వెళ్ళాలి, కానీ ప్లే ఆఫ్స్కి వెళ్తే కూడా బాగుంటుంది. ప్లే ఆఫ్స్కి మనకి
కొంచెం కష్టంగానే ఉండేది. ప్లే ఆఫ్స్ ఒకవేళ మనం ప్లే ఆఫ్స్కి వెళ్ళామనుకోండి, కష్టంగానే ఉండిద్ది ప్లే ఆఫ్స్లో ఆడడానికి. ప్లే ఆఫ్స్కి వెళ్తే ఒకవేళ వెళ్తే కష్టంగానే ఉండిద్ది ప్లే ఆఫ్స్. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ ఉంది, ఆర్సీబీ ఉంది, ఎస్ఆర్హెచ్ ఉంది. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ మరి ఏం చెప్పాలంటే, నిన్న ఆర్సీబీతో వరుసగా పంజాబ్ కింగ్స్ 5 మ్యాచ్లు ఓడిపోయింది. మనం ఎలాగన్నా 4th ప్లేస్లోకి వెళ్ళాలి. 4th ప్లేస్లోకి వెళ్ళాలంటే సిఎస్కే చాలా కష్టపడాలి. సిఎస్కే కష్టపడితే కానీ గుజరాత్ టైటాన్స్తో ఎస్ఆర్హెచ్తో గెలవలేదు. ఇంకంతే గైస్, నేను ఇప్పటి నుంచో చెప్తానన్నా, ఈ ఛానల్లో నేను స్పిన్నింగ్ ఎలా చేయాలి, స్పిన్ బౌలింగ్ ఎలా చేయాలి, ఇంకా లెగ్ కట్టర్ ఎలా చేయాలి, అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్, లెగ్ స్పిన్ ఇవన్నీ నేర్పిస్తాను నేను. బ్యాటింగ్ స్వింగ్ ఏ స్వింగ్నన్నా ఎలా డిఫెండ్ చేయాలో కూడా నేర్పిస్తాను. లెగ్ స్పిన్ని ఎలా డిఫెండ్ చేయాలో అది కూడా తెలుసు, నాకు టెక్నిక్ ఉంది. అవుట్ స్వింగ్, ఇన్ స్వింగ్ ఎలా డిఫెండ్ చేయాలని మొత్తం నేర్పిస్తాను క్లారిటీగా. ఈజీయే, ఖచ్చితంగా మీరు ఒక్క రోజులోనే నేర్చుకోవచ్చు. అందుకనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచండి. ఓకే, బాయ్.